రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, మకరంలో కుజుడు, కుంభంలో రవి శుక్ర శనులు, మీనంలో రాహువు బుధుడు, అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషం, వృషభాసంలో సంచారం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి ఉద్యోగస్తులకు స్థానచలనం సూచనలు గోచరిస్తున్నాయి. రుణాలు తీసుకోవడం ఇవ్వడం రెండూ కలిసి రావు. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఎదుగుదల అభివృద్ధి కొందరికి కంటకంగా మారుతుంది. సినీ కళారంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు ప్రయత్నం చేస్తున్న అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ఎదుటివారిని అంచనా వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చాలామంది అనుకుంటారు, చేస్తారు. అదేవిధంగా కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు సహాయం చేయగలుగుతారు. ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లల విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు 100% అనుకూలిస్తాయి. ఏది ఏమైనా సంతాన సంబంధ విషయాలు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ వారం శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. దైవ దర్శనాలు చేయాలనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా మారతాయి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. ఉద్యోగాలలో తోటి ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందులకు గురి చేస్తుంది. బ్యూటీ పార్లర్, అలంకార సామాగ్రి అమ్మే వారికి, టీవీలలో, సినిమాలలో ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార రంగం వారికి వ్యాపార పురోగతి బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పైకి రావాలనుకున్న మీ ఆశయం నెరవేరుతుంది. వ్యాపారం మంచి దిశలో నడుస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సభలో సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయంగా అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మరూన్. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వివాదాల నుండి బయటపడతారు.
అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. భాగస్వామి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే చేపట్టిన కొన్ని పనులు కొంత మందకొడిగా సాగుతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగుంటుంది. ఒకంత మీ సంతోషానికి కారణం కూడా అవుతుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈ వారం వాయిదా వేయడం మంచిది. నూతన రుణాల విషయంలో జాగ్రత్తలు వహించండి. కుటుంబంలోని కొందరి ప్రవర్తన వల్ల మానసికంగా బాధిస్తుంది. చేతిలో ఉన్న డబ్బుల్ని భూమి మీద పెట్టుబడిగా పెడతారు. ఇంట్లో వాళ్ళ బంగారం మీద పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అని భూమి మీదనే పెట్టుబడి పెడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోగలుగుతారు. మానసికంగా సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసే విధంగా మీరు కష్టపడి తెలియజేస్తారు. ఎందుకంటే మన బయోడేటా ఏంటో మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరు చెప్పనప్పుడు మనమే చెప్పుకోవాలని మీరు భావిస్తారు. ఆ విధంగా చేసి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు మీరు అనుకున్నటువంటి వాలంటరీ రిటైర్మెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచన చేస్తారు. అయితే ఇలాంటి విషయంలో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టు లభిస్తుంది. ప్రజల యొక్క ఆదరణ మర్చిపోలేని విధంగా ఉంటుందని భావిస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా డాలర్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించవలసిన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రుణాలు, లోన్లు వంటి వాటి విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏ నిర్ణయమైనా నిదానంగా ఆలోచించి తీసుకోవాలి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో స్వల్ప విరోధాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. దాన్ని ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని శుభకార్యాలు బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు, వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ సామాగ్రి వ్యాపారం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యవహారం విషయంలో చిక్కులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఉండే టెన్షన్లో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం మంచిది కాదు. దానివలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలతో ముందు పదంలో సాగండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గడ్డు కాలం నడుస్తోంది. ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న సమయానికి ఉద్యోగం రాక నిరాశ చెందుతారు. అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. వారాంతంలో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు కాలభైరవ అష్టకం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. భగవంతుని దయ వల్ల ఆత్మీయ వర్గంలో అసమర్థులు ఉండవచ్చు కానీ నమ్మక ద్రోహులు ఉండరు. సన్నిహిత సహచర వర్గానికి
సహోదర వర్గానికి మీరు గోప్యంగా సహాయం చేస్తారు. రాజకీయ రంగం మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. మీరు ఊహించిందే జరుగుతుంది, కానీ వేరేది ఏమీ జరగదు. ప్రతి విషయంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి లాభ నష్టాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకు కొంత వ్యయ ప్రయాసాలు పడినప్పటికీ ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. శత్రువర్గం నుండి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కొంత సానుకూలత ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వారి అభివృద్ధికి, మీ సంతోషానికి కారణమవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. కొంత అలసట కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ విషయ వ్యవహారాల్లో చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కుటుంబ శుభకార్య విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అయితే అది ఏది ఏమైనప్పటికీ మీ ఆలోచనలు వేగంగా ఉంటాయి. ఈ రాశివారు రాహుకేతుకి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయంలో పురోగతి సాధిస్తారు. రుణ బాధలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు ఈ వారం. అయితే అనాలోచిత ఖర్చులు ఉంటాయి. స్నేహితుల విషయంలో, కొత్తగా పరిచయమైన స్నేహాల విషయంలో జాగ్రత్త వహించండి. తొందరపడి హామీల సంతకాలు వంటివి చేయవద్దు. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసాలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఆటంకాలు ఉన్నాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన పనుల్లో కొంత మేర పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మీ స్థాయిని, మీ సత్తాని నిరూపించుకుంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే చేసిన పనికి బిల్లులు వెంటనే రావు. అప్పు చేయాల్సి వస్తుంది. వచ్చిన డబ్బు కన్స్ట్రక్షన్కి, మిగిలిన డబ్బులు వడ్డీలకే సరిపోతాయి. ఏం చేయాలి? పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము, రూపాయి చేతిలో నిలవడం లేదే, దీనికి పరిష్కారం ఏమిటి అని పదే పదే ఆలోచిస్తారు. కాలమే పరిష్కారం చెబుతుందని మీ అంతరాత్మకి చెప్పుకుంటారు. దాని గురించి మీరు పెద్దగా ఆందోళన పడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ఇబ్బందులు లేనటువంటి వాతావరణంలోనూ సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. వారాంతంలో బాగుందని చెప్పవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు, ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొంత అశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకోండి. ఏదైనా పని వ్యవహారాలకు వెళ్లే ముందు పెద్దవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం మంచిది. వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది. లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అయితే అవసరాల మేరకు లోటు ఉండదు. శత్రురోగం ఉన్నట్లయితే వారితో కొంత జాగ్రత్త ఉండడం మంచిది. ఏదో రకంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి
అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థానచలనం కోసం ఎదురు చూసేవారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సినీ కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టీవీ సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించండి. వారం చివరిలో కృషి ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కృషితో పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు కలిసొచ్చే సంఖ్య నంబర్ 3, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోవడం వలన కొంత అసహనానికి గురవుతారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థికపరమైన నష్టం సూచిస్తోంది. చంచలత్వమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆ నిర్ణయాలే మీ ఉన్నతికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల విషయాలలో వాయిదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయత్నాలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంబంధం కుదురుతుంది. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. మీరు చేరాలనుకున్న గమ్యానికి అడుగులు పడతాయి. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కష్టమైన పరిస్థితులు ఏర్పడినా ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం సర్వత్రా శుభ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వంటివి కానీ అభివృద్ధి వంటివి కానీ అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేయవారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. అయితే ఎవరో అన్న మాటలు పట్టుకొని మానసిక ఆందోళనకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. కుటుంబంలో కంటే ప్రజాభిమానం పొందగలుగుతారు. సర్వదుఖంలో తగ్గినట్టుగా అనిపిస్తుంది. సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకున్న ప్రకారం అభివృద్ధి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం రాజకీయ నాయకులు, అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. స్త్రీలతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి. బంధువులలో బంధుత్వాన్ని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితి గోచరిస్తోంది. చాలా కాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. వాక్ చాతుర్యంతో కొంతమంది వ్యక్తులను మీరు ఆకట్టుకున్నా వాళ్ళ ద్వారా వచ్చే ప్రయోజనాలు నామమాత్రంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరుగా ప్రయత్నాలు చేసుకోవడం, ఆ దిశగా మీరు కష్టపడడం భవిష్యత్తులో మంచి పరిణామాలకు దారితీస్తుంది. ఈ రాశివారు మేధాదక్షిణమూర్తి రూపు మెడలో ధరించడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం మకర రాశి వారికి
ఆర్థికపరమైన లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా సౌఖ్యం వృద్ధి ఉంటుంది. అయితే బంధువర్గంలో కొద్దిపాటి తగాదాలు మాట పట్టింపులో ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసులో తెలియని ఆందోళన టెన్షన్స్ వంటివి ఏర్పడతాయి. రుణాలు లోన్లు వంటి వాటి విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త పడండి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహించండి. ఎప్పటి నుండో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వారం ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశీయానానికి ప్రయత్నం చేసే వారికి మంచి సమయం చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఉండిపోయిన స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉన్నవారికి ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే నిర్లక్ష్యం అశ్రద్ధ చేయకుండా కార్యసిద్ధిగా శ్రమించండి. దానివల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అవుతుంది. అమ్మకాల కంటే కొనుగోలు విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అన్ని పత్రాలను జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు మాత్రం కొంత అధికారం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. బయట జరిగే చికాకులు ఇంట్లో చూపించడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల కంటే మానసిక ఆందోళనలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళన పెట్టుకోవద్దు. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కష్టపడిన దానికంటే తక్కువ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. దూర బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి సన్మాన సత్కారాలు పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారి మాట సహాయం అందిస్తారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో నడుస్తాయి. సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంతమంది వ్యక్తులతో కొంతకాలం సర్దుకుపోవాలని తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. ఇబ్బంది లేని సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కొద్దో గొప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యమైన విషయాలలో ఎవరితోనూ రాజీ పడకుండా మీరు కష్టపడతారు. ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా సమాజం విమర్శించిన విధంగా మీ నిర్ణయాలు ఉంటాయి. శుభకార్యాల విషయంలో మీ పురోగతి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి రాబడి పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ధన ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు కలిసి వస్తాయి. గృహం వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. రుణాల ఒత్తిడిలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరి మాటలు వివాదానికి దారితీస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న శుభకార్యాలు ఈ వారం ముడిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనే మీ ఆలోచనలు బలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు శుభవార్త అందుకుంటారు. కీలక నిర్ణయాల్లో తొందరపడి కాకుండా బాగా ఆలోచించి కొంత సమయం వెచ్చించి నిర్ణయం తీసుకుని అమలు చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇతరులపై వెంటనే ఓ నిర్ణయానికి రావడం అంత శ్రేయస్కరం కాదు. సన్నిహితులతో స్నేహితులతో చర్చించి ఓ నిర్ణయానికి రండి. మీకు అనుకూలమైన వ్యక్తుల మధ్య మీరు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులను బంధుత్వంగా కలుపుకుంటారు. సహోదర సహోదరి వర్గానికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యుల నుండి గోప్యంగా ఉంచుతారు. వివాహాది శుభకార్యాలు పాల్గొంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సంబంధం చూసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని చూసుకుని వెళ్ళడం మంచిది. జాతక పరిశీలన కూడా చూసుకోవడం మంచిది. అయితే ఎప్పటి నుండో ఒక వివాహం తప్పిపోయింది అనుకున్న సంబంధం కుదురుతుంది. మంచి సంబంధం కుదిరిందని సంతోషపడతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. మెడలో కాలభైరవ రూపం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు,
కలిసొచ్చే రంగు వైలెట్. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన లావాదేవీలు నిరాశకు గురి చేస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకు అవసరం. వృత్తి వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లను సరి చేసుకుంటారు. గృహంలో సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అప్రయత్న కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. దైవం వెన్నంటే ఉన్నట్టుగా భావిస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత సాధించుకునేందుకు మీరు పడే కష్టం ఫలిస్తుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా మీకంటూ ప్రత్యేకత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. దానినే ఆచరిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారంలో చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు కలగవు. కొంతకాలం వేచి ఉండాలని భావిస్తారు. మీ మాట విని స్థలాలు అమ్మకుండా ఇంకా మంచి రేటు వస్తుందని దురాశతో వేచి చూస్తున్నటువంటి మీ సన్నిహిత వ్యాపారస్తులకి నష్టం కలుగుతుంది. మీ మాట వింటే బాగుండేదే అని భావిస్తారు. ఏ కోణంలో చూసినా కానీ మీకు ఎదురు లేనటువంటి విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ప్రస్తుతం ఏలినాడ్స్ నడుస్తున్న కారణం చేత పనులు కొంత ఆలస్యం అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి చెప్పిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. శుభకార్యాలు బాగా చేశారని, పెళ్లిలో వడ్డించిన పదార్థాలు బాగున్నాయని, మర్యాదలు బాగున్నాయని అనుకోవడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతాన విషయంలో ఎలాంటి దిగులు లేకపోయినా మన అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయాలని ధనదాయం మీద దృష్టి పెడతారు. ఏది ఏమైనప్పటికీ మీన రాశి వారికి ఈ వారం బాగానే ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.